అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 6వ కీర్తన 6వ వచనంలో, నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి. ప్రియమైన వాళ్ళారా, దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. మహారాజు అయ్యుండి కూడా ఆయన జీవితంలో కూడా ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు వచ్చినాయి. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అన్నీ ఉన్నా, కొన్నిసార్లు సమస్యలు వస్తూ ఉంటాయి. మన బిడ్డలను బట్టో, కుటుంబాన్ని బట్టో, భర్తను బట్టో, బంధువులను బట్టో, ఇరుగు పొరుగు వాళ్ళని బట్టో మనకు శోధనలు వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో మరి మనం ఏం చేయాలి? కృంగిపోకూడదు, ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలి? మనకు వచ్చినటువంటి శోధనలో, సమస్యలో మనం తప్పించబడాలంటే ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నేను మూలుగుచు ఆలస్యం అంటే ప్రార్థన చేసి చేసి అతను అలసిపోయి ఉన్నాడు అనమాట. చాలాసార్లు మనం పై ప్రార్థన చేస్తూ ఉంటాం, జవాబు రావాలనుకుంటూ ఉంటాం. అందుకే మరొక చోట కీర్తనలు అంటూ ఉంటాడు, మరి తనకు నిజముగా మొర్రపెట్టి వారందరికీ సమీపంగా ఉన్నాడు. అంటే కొంతమంది పై మొర పెడతా ఉంటారు, కొంతమంది హృదయంలో నుంచి కన్నీరు కారుస్తూ ఎలుగెత్తి స్వరమెత్తి నిజముగా మొర్రపెట్టి వారికి వారు ప్రార్థన ఆలకిస్తాడు, వారికి సమీపముగా ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా దావీదు మూలుగుతూ అలసిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి రాత్రి కూడా ఆయన కన్నీరు చేత పరుపు తేలిపోతూ ఉందంట. అంటే మనం కన్నీరు కారిస్తే పరుపు ఎప్పటికీ తేలదు. అంత కన్నీరు మన దగ్గర ఎక్కడ ఉంటుంది అంటే, అలా వివరిస్తాను అంటే దాదాపుగా ఆయనలో ఉన్న కన్నీరు అంతా కూడా టోటల్గా కార్చేశాడు. ఎప్పుడైతే అంత ఏడ్చి ప్రార్థన చేశాడో, మరి అందుకే మరొక చోట మనం చూస్తూ ఉంటాం, మరి కన్నీళ్ళ చేత మరి పిడికెడు విత్తనములు ఎవరైతే మోసుకొని వెళ్తారో వారు సంతోషగానంతో మరి పనులు మోసుకొని వస్తారట. కన్నీరు కారిస్తే మన జీవితాల్లో సమస్యల పరిష్కారం, మన జీవితంలో ఎటువంటి శోధనలు తొలగిపోతాయి. అప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం. అలాగే కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుతున్నాయంట. అంటే అంతగా దేవుణ్ణి దావీదు స్తుతించాడు, ప్రార్థన చేశాడు. కనుక మనము కూడా మన సమస్యల కొరకు మరి ఎక్కువ సమయం ప్రార్థన చేసినప్పుడు మీ జీవితంలో ఎటువంటి అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యం చేస్తారు. కనుక మనము కూడా అటు రీతిగా ప్రార్థన చేద్దాం. స్థలంలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీ స్తోత్రాలు. మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. రాత్రంతా కాపాడారు, మరొక ఉదయాన్ని నాయన మీరు మాకు అనుగ్రహించినది మీ స్తోత్రాలు. ఈ మాటలు వినిచున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించమని నాయన బిడ్డలను బలపరచండి. రక్షణ లేని వారంటే రక్షణ భాగ్యం దాచింది. వారి కుటుంబాల్లో నాయన శోధనలు తీసివేయండి, సమస్యలు తీసివేయండి, అసాధ్యమైన కార్యాలని సాధ్యం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి కన్నీటిని నాట్యంగా మీరు మార్చండి. వారి జీవితాల్లో అనేకమైనటువంటి అద్భుతాలు మీరు చేయండి. ఈ దినమంతా వారి యొక్క రాకపోకల్లో, వారి బిడ్డలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, వారు నాయన గృహంలో ఉండేటప్పుడు నీ కాపుదల క్షేమ భద్రత మీరు దయచేయండి. వారికి మీరు ముందుగా వెళ్ళండి. ప్రతి కార్యంలోని జయమిచ్చి గృహాలు క్షేమకరంగా నడిపించమని, వారి అవసరాలన్నీ తీర్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.